వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ జరుపుకుని 4 నెలలు అవుతోంది. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? ఇందుకీ వెంకటేష్ సినిమాకి త్రివిక్రమ్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుందా? ఇలా ఆడియన్స్ లో ఉన్న డౌట్స్ అన్నిటికీ సింగిల్ అప్డేట్ తో క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ విక్టరీ వెంకటేష్ లో కొత్త జోష్ నింపింది. ఆ సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేశారు వెంకటేష్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వెంకటేష్ రీసెంట్ గా తన పోర్షన్ కి సంబంధించిన షూట్ కంప్లీట్ చేశారు. దీంతో త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసిన తన 77వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పడంతో పాటు సినిమా టైటిల్ రివీల్ చేస్తూ వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ గా ఎన్నో పేర్లు వైరల్ అవడంతో దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేస్తూనే సినిమాకి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 టైటిల్ అనౌన్స్ చేశారు. AK-47 అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లోని వెంకటేష్ మ్యాన్లీ లుక్ ఇంప్రెస్ చేస్తోంది. వెంకటేష్ 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆ అక్షరం సెంటిమెంట్ ఫాలో అయ్యారు త్రివిక్రమ్. ఆ సెంటిమెంట్ తో వచ్చిన అతడు, అత్తారింటికి దారేది, ఆ అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమాల్లో అజ్ఞాతవాసి మినహా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు వెంకటేష్ సినిమాతో ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ ఉండడంతో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 సమ్మర్ కి విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మరి చూడాలి త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో.